హలో అండి, ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. నేను చెప్పే ప్రాసెస్లో వండితే కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడు తీసుకున్నానండి. ఫ్రెష్గా మా ఊర్లో తోటలోది గోరుచిక్కుడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలండి. కొందరు చాక్తో కూడా కట్ చేసుకుంటారండి, నేను చుంచుకున్నాను. వీటిని మంచిగా కడుక్కోవాలండి. మంచిగా క్లీన్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఫ్రై చేస్తున్నాం కదా. ఆయిల్ పోసుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. వేసుకొని ఇవి ఫ్రై చేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలామందికి గోరుచిక్కుడుకాయ నచ్చదు కదండి కర్రీ, ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. 5 నిమిషాల తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలుతుందండి 5 నిమిషాల తర్వాత, అప్పుడు ఇలా చేయండి. వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సపోర్ట్ చేయండి. నేను ఫస్ట్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి, నాకు మొదట్లో ఇలా వండడం రాలేదండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్ అంతా గోరుచిక్కుడు ఫ్రైకి పట్టి కర్రీ బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.